హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సోషల్ పేపర్ అండి. ఇది టెట్ పేపర్ 2A మనకి 18థ్ రోజు ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో జరిగిన పేపర్ అండి. ఈ పేపర్‌లో మీరు సైకాలజీ బిట్లు మనకి 30 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ 30 బిట్స్ ఏ విధంగా వచ్చాయి అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో తెలుగుకు సంబంధించిన, సోషల్‌కి సంబంధించిన కంటెంట్‌ని అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. సిలబస్ కూడా అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. డీఎస్సీకి, టెట్, యూజీసీ నెట్, సెట్ వీటన్నిటికి సంబంధించిన సిలబస్, పేపర్స్, కంటెంట్ వాటి అన్నీ ఛానల్‌లో అయితే ఉంటాయండి. మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి కంటెంట్‌ని అయితే అందిస్తాను. సైకాలజీ మనకి టెట్ అనేది 150 మార్క్స్‌కైతే ఉంటుందండి. మనకు 20% వెయిటేజ్ అయితే ఇస్తారు. ఈ 20%ని మనకి డీఎస్సీలో యాడ్ చేసి మనకు మెరిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టెట్ నోటిఫికేషన్ కూడా రీసెంట్‌గానే మనకి ఈ మంత్‌లోనే స్టార్ట్ అవ్వబోతుంది. 1 వీక్ 2 వీక్స్ లోపు మనకి టెట్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఇప్పుడు ప్రతి ఏటా డీఎస్సీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం అయితే జరుగుతుంది కదా! లోకేష్ గారు. అందుకనే మీరు డీఎస్సీ అయినా, టెట్ రాయాలనుకున్నా గానీ, మీరిలా ప్రీవియస్ పేపర్స్ చేశారంటే మీరు ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది తెలుస్తుంది. ప్లస్ క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది కూడా తెలుస్తుందండి. ఇవి ప్రీవియస్‌గా జరిగినవి మనకి టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయిన తర్వాత జరిగిన పేపర్ అండి ఇది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంలో అయితే ఉంటుంది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఓవరాల్‌గా ఈ 30 బిట్స్‌కి మీరు ఎన్ని చేయగలిగారు అనేది చేయండి. కామెంట్ ఉపాధ్యాయుని బోధన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ తరగతి గది వాతావరణం ప్రతికూలంగా ఉండటం వల్ల విద్యార్థులు సరిగ్గా అభ్యసించలేకపోయారు. ఇందులో జోక్యచరం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ విద్యార్థుల అభ్యసనము, సెకండ్ ఆప్షన్ తరగతి గది వాతావరణము, థర్డ్ ఆప్షన్ ఉపాధ్యాయుని బోధన, ఫోర్త్ ఆప్షన్ బోధనా పద్ధతి. ఇక్కడ చూడండి, తరగతి గది వాతావరణం, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. మొదటి ప్రజ్ఞామాపని, ఫస్ట్ ఆప్షన్ బినే సైమన్, సెకండ్ స్టాన్ఫర్డ్ బినే, థర్డ్ ఆప్షన్ వెస్ట్లర్, ఫోర్త్ ఆప్షన్ బాటియా. ఫస్ట్ మొదటి ప్రజ్ఞామాపని ఏది అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, బినే సైమన్. గణితం బాగా చేసే విద్యార్థిని చూసి భవిష్యత్తులో ఇంజనీరింగ్ అవుతాడు అని అంచనా వేయడం. ఫస్ట్ ఆప్షన్ వికాసాలు పరస్పర సంబంధంగా సాగును, సెకండ్ ఆప్షన్ వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ, థర్డ్ ఆప్షన్ వికాసమును ప్రాగృతీకరించవచ్చును, ఫోర్త్ ఆప్షన్ వికాసం పరస్పర చర్యల ఫలితం. గణితము బాగా చేసే విద్యార్థిని చూసి భవిష్యత్తులో ఇంజనీరింగ్ అవుతాడు అని అంచనా వేయడము అనేది. ఇది అవిచ్ఛిన్న ప్రక్రియ. వికాసంను ప్రాగృతీకరించవచ్చును అని. అనువంశికతకు ప్రాథమిక ఆధారం. ఫస్ట్ ఆప్షన్ సైటోప్లాజం, సెకండ్ ఆప్షన్ హార్మోన్లు, థర్డ్ ఆప్షన్ జన్యువులు, ఫోర్త్ ఆప్షన్ పోషకాలు. థర్డ్ ఆప్షన్ జన్యువులు. నైతికతను ఫలితం ఆధారంగా అంచనా వేసే దశ. ఫస్ట్ ఆప్షన్ శైవ దశ, సెకండ్ ఆప్షన్ పూర్వ బాల్య దశ, థర్డ్ ఆప్షన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ ఆప్షన్ కౌమార దశ. సెకండ్ ఆప్షన్ పూర్వ బాల్య దశ.
సర్వాత్మకవాదం కనిపించే పియాజే దశ. ఫస్ట్ ఆప్షన్ ఇంద్రియ చాలక దశ, సెకండ్ ఆప్షన్ పూర్వ ప్రాచాలక దశ, థర్డ్ ఆప్షన్ మూర్త ప్రాచాలక దశ, ఫోర్త్ ఆప్షన్ అమూర్త ప్రాచాలక దశ. పూర్వ ప్రాచాలక దశ. పిల్లల గ్రాహక పరీక్షలో కార్డుల సంఖ్య క్యాట్. ఈ టాపిక్ మనకి డిఎస్సిలో కూడా ఉందండి. డిఎస్సిలో కూడా నిన్న అడగడం అయితే జరిగింది. ఫస్ట్ ఆప్షన్ 10, సెకండ్ ఆప్షన్ 20, థర్డ్ ఆప్షన్ 30+1, ఫోర్త్ ఆప్షన్ 20+1. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 10. 16 PF క్వశ్చన్ సారీ అండి, ఇది ఇంగ్లీష్లో. 16 PF ప్రశ్నావళిని రూపొందించిన వారు. ఫస్ట్ ఆప్షన్ ఆల్ఫర్డ్, సెకండ్ ఆప్షన్ ఆర్బి కాటిల్, థర్డ్ ఆప్షన్ ఐసెంక్, ఫోర్త్ ఆప్షన్ వాట్సన్. ఆర్బి కాటిల్. ఫేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిప్లై ఇంటెలిజెన్సీ గ్రంథ రచయితల నుంచి, నిర్వచనాల నుంచి మనకి ఖచ్చితంగా ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ ఆప్షన్ స్పియర్మన్, సెకండ్ ఆప్షన్ థర్డ్సన్, థర్డ్ ఆప్షన్ గార్డినర్, ఫోర్త్ ఆప్షన్ గిల్ఫర్డ్. ఫేమ్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిప్లై ఇంటెలిజెన్స్. ఇక్కడ మల్టిప్లై ఇంటెలిజెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. గార్డినర్. పాఠ్యపథక సోపానాల వరుస క్రమం. ఫస్ట్ ఆప్షన్ సన్నాహము, ప్రదర్శించడము, పునర్విమర్శ, సెకండ్ ఆప్షన్ ప్రదర్శించడము, పునర్విమర్శ, సన్నాహము, థర్డ్ ఆప్షన్ సన్నాహము, పునర్విమర్శ, ప్రదర్శనము, పునర్విమర్శ, ప్రదర్శనము, సన్నాహము, సన్నాహము, ప్రదర్శనము, పునర్విమర్శ. అంతర్దృష్టి అభ్యసనకు సంబంధం లేనిది. ఫస్ట్ ఆప్షన్ సమస్య పరిష్కార పద్ధతి, సెకండ్ ఆప్షన్ ప్రాజెక్టు పద్ధతి, థర్డ్ ఆప్షన్ ఉపన్యాస పద్ధతి, ఫోర్త్ ఆప్షన్ ప్రయోగ పద్ధతి. ఉపన్యాస పద్ధతి. పద్ధతుల గురించి కూడా మీరు చూసుకోండి. సోపానముల సాధనమున్న పనులు సమకూరు ధరలోన నానుడిని సమర్థించే నియమం. ఫస్ట్ ఆప్షన్ సంసిద్ధతా నియమం, సెకండ్ ఆప్షన్ అభ్యసన నియమం, థర్డ్ ఆప్షన్ పునరుద్ధరణ నియమం, ఫోర్త్ ఆప్షన్ ఫలిత నియమం. థారెన్డైక్ సిద్ధాంతాన్ని మీరు చూసుకోండి. ఖచ్చితంగా ఒక బిట్ అయితే దీంట్లో నుంచి వస్తుంది. అభ్యసన నియమం. ఫ్యూగ్ దేనికి సంబంధించింది? ఫస్ట్ ఆప్షన్ విస్మృతి, సెకండ్ ఆప్షన్ స్మృతి, థర్డ్ ఆప్షన్ వైఖరి, ఫోర్త్ ఆప్షన్ సహజ సామర్థ్యాలు. విస్మృతి. మాస్లో ప్రకారం పరువు ప్రతిష్టలు సంపాదించుకోవడం. ఈ మాస్లో సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను డిఎస్సిలో కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ టాపిక్స్ అనేది మీరు కంబైన్డ్గా టెట్గా డిఎస్సికి చదువుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఆత్మగౌరవ అవసరము, సెకండ్ ఆప్షన్ ప్రేమ వాత్సల్యం సంబంధిత అవసరము, థర్డ్ ఆప్షన్ ఆత్మ సాఫల్య అవసరము, ఫోర్త్ ఆప్షన్ రక్షణ భద్రత అవసరం. ఆత్మగౌరవ అవసరం. మైక్లీ ల్యాండ్ అట్కిన్సన్ల ప్రకారం అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపచేసే చర్యలతో కూడిన ప్రవర్తన. ఫస్ట్ ఆప్షన్ ఉద్దీపన ప్రవర్తన, సెకండ్ ఆప్షన్ బహిర్గత ప్రేరణ. ఫస్ట్ ఆప్షన్ ఉద్దీపన ప్రేరణ, సెకండ్ ఆప్షన్ బహిర్గత ప్రేరణ, థర్డ్ ఆప్షన్ సాధన ప్రేరణ, ఫోర్త్ ఆప్షన్ అంతర్గత ప్రేరణ. సాధన ప్రేరణ. ఇక్కడ మనకి లక్ష్యంతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలని ధ్యేయం వైపు నడవడాన్ని, లక్ష్యాన్ని
సాధించడానికి సాధన చేస్తున్నాం. ఒకసారి చూసిన సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. ఫస్ట్ ఆప్షన్ శబ్ద ప్రమాణము, సెకండ్ ఆప్షన్ జైగార్నిక్ ప్రభావము, థర్డ్ ఆప్షన్ డెజావ్, ఫోర్త్ ఆప్షన్ ధమనము. ఇది కూడా మనకు టెట్, డిఎస్సిలో కూడా అడిగాడండి. జైగార్నిక్ ప్రభావం గురించి అయితే అడిగాడు. నిన్న 2025 డిఎస్సిలో శబ్ద ప్రమాణం. ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి తర్వాత హిందీ చదివాడు. అతడు హిందీ పరీక్ష రాస్తుంటే హిందీకి బదులుగా సంస్కృతం గుర్తుకు రావడము. ఈ అవరోధాలు, తిరోగమనం, పురోగమన అవరోధాల నుంచి కూడా ఒక బిట్ అయితే కంపల్సరీగా అయితే వస్తుందండి. ఫస్ట్ ఆప్షన్ పురోగమన అవరోధము, సెకండ్ ఆప్షన్ ధమనము, థర్డ్ ఆప్షన్ అమ్నీషియా, ఫోర్త్ ఆప్షన్ తిరోగమన అవరోధము. పురోగమన అవరోధం. ఎన్గ్రామ్ అనేది ఒక కొలత. సెకండ్ ఆప్షన్ ప్రేరణ, థర్డ్ ఆప్షన్ అభిరుచి, ఫోర్త్ ఆప్షన్ స్మృతి చిహ్నం. స్మృతి చిహ్నం. కోహెన్ ప్రకారం వినుట ద్వారా జరిగే అభ్యసన శాతం. ఫస్ట్ ఆప్షన్ 11, సెకండ్ ఆప్షన్ 83, థర్డ్ ఆప్షన్ 1.5, ఫోర్త్ ఆప్షన్ 3.5. కోహెన్ ప్రకారం వినుట అనేది 11. వినుట ద్వారా మనకి 11% అయితే అభ్యసన ఉంటుంది. ప్రత్యక్షముకు సంబంధించినది. ఫస్ట్ ఆప్షన్ నిశిత పరిశీలన, సెకండ్ ఆప్షన్ జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రారంభమవుతుంది, థర్డ్ ఆప్షన్ సంవేదనాలపైన ఆధారపడటము, ఫోర్త్ ఆప్షన్ కేవలం బహిర్గత కారకాలతో ప్రారంభం. ఇక్కడ ప్రత్యక్షంకు సంబంధించినది అనేది ఇచ్చారు కాబట్టి ఇక్కడ కేవలం బహిర్గత కారకాలతో ప్రారంభం. లాస్ అనగా లాంగ్వేజ్ యాక్విజిషన్ సపోర్ట్ సిస్టమ్. లెర్నింగ్ ఇట్స్ ఇన్ స్కూల్ system, listening activity in scaffolding skill, language activity in scaffolding skill. అబ్రివేషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అబ్రివేషన్ నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. లాస్ అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ సపోర్ట్ సిస్టమ్. మడోగివా నో టోటో చన్న అర్థం ఏమిటి అంట. ఫస్ట్ ఆప్షన్ అల్లరి విద్యార్థులు, సెకండ్ ఆప్షన్ ఆదర్శ కుటుంబం, థర్డ్ ఆప్షన్ విఫలమైన ప్రజలు, ఫోర్త్ ఆప్షన్ మంచి ఉపాధ్యాయులు. విఫలమైన ప్రజలు. క్రింది వానిలో పరిశోధన నైపుణ్యం కానిది. ఫస్ట్ ఆప్షన్ ప్రశ్నించడము కానిది అనేది, సెకండ్ ఆప్షన్ కారణాలు ఊహించడము, థర్డ్ ఆప్షన్ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడము, థర్డ్ ఆప్షన్ పోల్చడం. పోల్చడం. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము ప్రవేశ పరీక్ష నిషేధం అని తెలియజేసే సెషన్ ఏమిటి? ఈ సెషన్స్ మనకి 30 అబోవ్ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇవైతే మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఆర్టీఈ 2009 నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఈ సెక్షన్స్ ఖచ్చితంగా చదవాలి. ఈ సెషన్స్ గురించి మనకి డిఎస్సిలో నిన్న రీసెంట్గా కూడా బిట్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఈ టాపిక్ని అనేది మిస్ అయితే చేయొద్దండి. ప్రతి బిట్ని అయితే ప్రతి
లైన్ టు లైన్ అయితే చదవండి. సెషన్ 16, సెక్షన్ 13, సెషన్ 8, సెషన్ 11. సెక్షన్ 13. భారత ప్రభుత్వం పోస్కో చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం. ఫస్ట్ ఆప్షన్ 2012, సెకండ్ ఆప్షన్ 2002, థర్డ్ ఆప్షన్ 2005, ఫోర్త్ ఆప్షన్ 2009. 2012. ఆర్‌పిడబ్ల్యూడీ యాక్ట్ 2016 ప్రకారం వైకల్యాల సంఖ్య. ఫస్ట్ ఆప్షన్ 7, సెకండ్ ఆప్షన్ 11, థర్డ్ ఆప్షన్ 31, ఫోర్త్ ఆప్షన్ 16. 21. సెజ్ రెఫర్స్ టు. సెజ్ అనగా స్పెషల్ ఎన్రిచ్మెంట్ జోన్, స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ స్పెషల్ ఎవల్యూషన్ జోన్స్, ఫోర్త్ ఆప్షన్ స్పెషల్ ఈక్విటీ జోన్స్. ఇక్కడ చూడండి, సెజ్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్. స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్. అబ్రివేషన్స్ ఎక్కువ అడుగుతున్నారండి. ఎవాస్ట్ ఈజ్ ఏ. ఫస్ట్ ఆప్షన్ వీడియో ఎన్కోడర్ సాఫ్ట్వేర్, సెకండ్ ఆప్షన్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్, థర్డ్ ఆప్షన్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఫోర్త్ ఆప్షన్ వెబ్ బ్రౌజర్ సాఫ్ట్వేర్. యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఇంటర్నెట్లో మర్యాదపూర్వకంగాను సమాచారం అందించడాన్ని ఎలా అంటారు? కంప్యూటర్కు సంబంధించి. ఫస్ట్ ఆప్షన్ హార్డ్గిన్స్, సెకండ్ ఆప్షన్ నెటికెట్, థర్డ్ ఆప్షన్ అథారిటీ, ఫోర్త్ ఆప్షన్ ఈ మర్యాద. నెటికెట్ అనేది అయితే ఇంటర్నెట్లో మర్యాదపూర్వకంగా సమాచారం అందించడాన్ని నెటికెట్ అంటారు. పాఠశాలలోని సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలను గుర్తించుటకు అమలవుతున్నటువంటి కార్యక్రమం. సిడబ్ల్యూఎస్ఎన్. ప్రశాంత్. ప్రశస్త. ఇంతవరకు అయితే మనకి 30 బిట్స్ అయితే అయిపోవడం అయితే జరిగిందండి. మీరు ఎన్ని చేయగలిగారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మినిమం మనకి ఈ 30 బిట్స్లో మీరు 25 ఆర్ 26 అయితే స్కోర్ చేయాలి. ఎందుకంటే సైకాలజీ మనము ఎక్కువగా స్కోర్ చేసే సబ్జెక్టు. ఈ సబ్జెక్టు మీరు ఎక్కువగా స్కోర్ చేసుకుంటే మిగతా వాటిలల్లో మనకి ఇంగ్లీష్‌లో వాటిలల్లో కొంచెం తక్కువొచ్చినా గానీ, ఈ సైకాలజీ, తెలుగు, కంటెంట్, మెథడాలజీ ఇవైతే మీరు స్కోర్ బాగా చేసుకోండి. మీరు 120 అబోవ్ 130 అబోవ్ తెచ్చుకుంటేనే మీకు డీఎస్సీలో కూడా మార్క్స్ అయితే వస్తాయి. హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్. ప్రతి బిట్‌కైతే ఒక మార్క్ అయితే ఉంటుంది. మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఇంతవరకైతే వీడియో చూసారు కదా! వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. హైప్ ఆప్షన్‌లో మాకైతే పాయింట్స్ అయితే ఇయ్యండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేయడానికైతే మాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.
మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.